రైట్ డీటెయిల్స్ చూద్దాం. కేజ్రీవాల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ జనతాకి అదాలత్ పేరుతో ప్రజా కోర్టుని నిర్వహిస్తున్నారు. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఢిల్లీ సీఎం అతిషితో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కేజ్రీవాల్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రజా కోర్టులో అగ్ని పరీక్షకు ఎదుర్కొనున్నారు. రైట్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కేజ్రీవాల్ ధర్నాకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో కళ సిద్ధంగా ఉన్నారు. కళ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ధర్నాలో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే ధర్నా మెయిన్ పాయింట్స్ ఏంగా చెప్తున్నారు? గాయత్రి, దాదాపు 11 గంటలకు ప్రారంభమైనటువంటి మొట్టమొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టినటువంటి ధర్నా అని చెప్పవచ్చు. అయితే తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత సీఎం అతిషితో మరి మంత్రులతో సహా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు అంటే తనపై ఉన్నటువంటి ఆరోపణలకు ఇదొక అగ్ని పరీక్ష అంటూ తొలి వేదికగా జంతర్ మంతర్ని ఎన్నుకున్నారు. అయితే మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క జంతర్ మంతర్ అనేటువంటి ప్లేస్ వచ్చేసి దాదాపు 10 అంటే దశాబ్ద కాలం క్రితము ఈ జంతర్ మంతర్ దగ్గర మొట్టమొదటి ధర్నా చేయడం జరిగింది కేజ్రీవాల్. అయితే మొట్టమొదట కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మనీ ల్యాండ్కి సంబంధించినటువంటి అనేక విషయాల మీద కూడా ఆయన పోరాటం చేసినటువంటి స్థలం ఈ యొక్క జంతర్ మంతర్. అయితే ఇదే జంతర్ మంతర్ దగ్గర ఆయన మొట్టమొదటిసారిగా మరి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి అగ్ని పరీక్షకు ప్రొటెస్ట్ ఇక్కడ నిర్వహించారు. దాదాపు ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటుగా చుట్టూరా ఉన్నటువంటి విలేజెస్ లో నుంచి కూడా దాదాపు 2000 మంది ఇక్కడ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కేజ్రీవాల్, తర్వాత మనీష్ సిసోడియా, అతిషి, తర్వాత కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క వేదిక మొత్తము కూడా బీజేపీపై ధ్వజమెత్తడం జరిగింది గాయత్రి. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ కూర్పును కూడా నిన్న చేయడం జరిగింది. దాదాపు 5 మంది మంత్రులను తీసుకోవడం జరిగింది. సీఎం అతిషి తన రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలకు తనకు కావాల్సిన వాళ్లకు కావాల్సినటువంటి సౌకర్యాలను, తర్వాత ముందు జరగబోయేటటువంటి ప్రజలకు దగ్గరగా మమేకమయ్యే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా కూడా ఒక ఎన్నికలకు శంకారావంగా ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర మాత్రము వేదిక అని చెప్పవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కళ.